హాయ్ అండి. ఈ వీడియోలో ఎర్తింగ్ రెసిస్టెన్స్ వాల్యూ ఎలా ఉంది, పిట్లకి బాడీ ఎర్తింగ్కి న్యూట్రల్ ఎర్తింగ్కి ఎలా ఉంది అని చెక్ చేయడం కోసం అయితే మనం ఎర్త్ రెసిస్టెన్స్ మేకర్ అయితే తీసుకొచ్చామండి. చూడండి, ఎర్త్ రెసిస్టెన్స్ మేకర్ హెచ్టీసీ కంపెనీ చూడండి, మీరు చూడొచ్చు. అలాగే ఇది టెస్ట్ చేయడానికండి. అలాగే 4 ప్రోబ్స్ అయితే ఉన్నాయి. ఒకటి E1, ఇంకొకటి P1, P2, E2. సో చూడండి, ఇక్కడ ఇది 10 ohms నుంచి 1000 ohms వరకు ఉంటుంది. ఇది ఛార్జింగ్ కూడా చేసుకోవచ్చు. ఛార్జింగ్ సంబంధించిన ఛార్జింగ్ ఇండికేషన్ బటన్. ఎప్పుడైనా సరే ఎర్తింగ్ చేయాలనుకున్నప్పుడు E1, P1 రెండు షార్ట్ చేయాలి. చూడండి, మీరు ఈ రెండు షార్ట్ చేయాలి. E1, P1 రెండు షార్ట్ చేయాలి. తర్వాత అప్పుడు 3 నోడ్స్ అనేది కనెక్ట్ అవ్వాలి. 3 నోడ్స్, ఓకేనా అండి? ఆ 3 నోడ్స్ కనెక్ట్ అవ్వాలి. అందులో ఒక నోడ్ చూడండి, E1 నోడ్ వచ్చి ఉంది, దాన్ని ఎర్త్ పిట్లో కనెక్ట్ చేస్తాం. అలాగే P2, E2, ఈ P2, E2 నుంచి 2 వైర్లు తీసుకున్నాం. ఒకటి ఎల్లో వైరు, ఒకటి గ్రీన్ వైరు. మనం రెడ్ ఎల్లో కూడా తీసుకోవచ్చు. వాటిని ఇవ్వండి, రెండు నోట్స్కి అయితే కనెక్ట్ చేసాం. చూడండి, ఇది ఒకటి, ఓకేనా? ఇది ఇంకొకటి. మీకు ఇవి కనెక్ట్ చేసి వాల్యూస్ అన్నీ కూడా చేసి చూపిస్తాను, ఓకేనా అండి? చూడండి, DG1 బాడీ ఎర్తింగ్ ఒకటి కనెక్ట్ చేసాము. ఇక్కడ నుంచి 5 మీటర్ డిస్టెన్స్లో ఫస్ట్ ఎలక్ట్రోడ్ అయితే పెట్టాము. 5 మీటర్స్ డిస్టెన్స్లో దాని నుంచి సేమ్ ప్యారలల్లో ఇంకొక 5 మీటర్స్, అంటే పిట్ నుంచి 10 మీటర్ డిస్టెన్స్లో 2 ఎర్త్ పిట్లు ఫ్రోబ్స్ అయితే కనెక్ట్ చేసాము. కొద్దిగా పొడిగా ఉంది కదండి. ఇప్పుడు మేము వాటర్ వేసుకుంటున్నా. చూడండి, నేల పొడిగా ఉంటే ఎర్తింగ్ వాల్యూ సక్రమంగా రాదండి. అందుకే ఇక్కడ వాటర్ పోసుకున్నాము. చూడండి, ఇలా కూడా యాటర్ అయితే పోసుకున్నాము. ఇప్పుడు మనం మళ్ళీ మన పిట్ దగ్గరికి అయితే వచ్చేసాం. చూడండి, ఇది DG1 బాడీ ఎర్తింగ్ పిట్ అనమాట. 2 పిట్లకి కనెక్ట్ అయి ఉన్నది. ఇప్పుడు మనం అయిపోయింది కదండి, ఇక్కడికైతే వచ్చాం. ఇప్పుడు ఫస్ట్ చూడండి, ఇది వాల్యూ అయితే ఆన్ చేయాలి. చూడండి, 0 ఉంది. టెస్ట్ బటన్ ప్రెస్ చేయాలి. టెస్ట్ చేస్తే చూడండి 0.46 ohms అయితే వస్తుంది. ఇది క్లియర్గా చూడొచ్చు. 0.46 ohms అయితే వస్తుంది వాల్యూ. అంటే మినిమం 1 లోపు అయితే రావచ్చు. చూడండి, ఇక్కడ 0 అయితే ఉంది. మ్యాక్సిమం 1 లోపు అయితే రావచ్చు అండి. కొన్నిసార్లు చాలా దగ్గర కూడా ఉంటుంది. మనం 10 ohmsలో అయితే పెట్టాము. చూడండి, మళ్ళీ ఒకసారి మనం మీకు రీసెట్ చేస్తున్నా. చూడండి, 0.454647 వాల్యూ అయితే వస్తుందండి. ఇలా ఎర్తింగ్ వాల్యూ ఇలా. దీంతోపాటు కాపర్ ఎర్తింగ్కి కూడా న్యూట్రల్ ఎర్తింగ్ కూడా చేశాను. దానికి కూడా ఒక చిన్న వీడియో అయితే పెట్టాను. ఈ ప్రోబ్స్ ఈ కనెక్ట్ ఎలా చేయాలి, తప్పకుండా ఈ కనెక్షన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. చూడండి, E1, P1 రెండు షార్ట్ చేసి P2 నుంచి ఒక ఎలక్ట్రోడ్కి, E2 నుంచి ఒక ఎలక్ట్రోడ్కి, E1 నుంచి ఒక ఎలక్ట్రోడ్కి, తప్పకుండా 3 ఎలక్ట్రోడ్స్. చూడండి, ఇది ఒక ఎలక్ట్రోడ్, దానికి కనెక్ట్ చేసాం. ఇంకా 2 ఎలక్ట్రోడ్లు మీకు చూపించాను. అలా కనెక్ట్ చేస్తే మీకు ఎర్తింగ్ వాల్యూ అనేది తప్పకుండా వస్తుందండి. ఇలా ఎర్తింగ్ వాల్యూ అయితే వస్తుంది. సో ప్లీజ్ అండి, మన ఛానల్ వచ్చి DCR ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ MBP వర్క్స్ ఛానల్ అండి. ఇలాంటి ఎలక్ట్రికల్కి సంబంధించిన మరికొన్ని వీడియోస్ మీకు పోస్ట్ చేయడానికి యాక్చువల్గా ఏంటంటే నేను మీకు యాక్చువల్గా కనిపించాలి. నాకు వీడియో తీయడానికి ఎవరు లేకపోవడం వల్ల వాటి వల్ల నేను కనిపించలేకపోతున్నా. ప్లీజ్ సపోర్ట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తూ ఉండండి, కామెంట్ చేస్తూ ఉండండి. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, కొత్త యూట్యూబర్ని. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా యొక్క DCR ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ MBP వర్క్స్ ఛానల్ బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఉంచండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. న్యూట్రల్ ఎర్తింగ్ వీడియో కూడా మీకు పోస్ట్ చేస్తాను. అది దగ్గర 2 ohms, 1.7 ohms, 1.78 ohms వరకు వచ్చింది. థ్యాంక్ యూ.